ఈరోజు మనం త్యాగం, భక్తి, నిజమైన రాజత్వం గురించి చెప్పే ఒక అద్భుతమైన కథను తెలుసుకోబోతున్నాం. ఈ కథ పేరు రాతి రథం. మరి ఆలస్యం చేయకుండా కథలోకి వెళ్ళిపోదాం. విదర్భరాజ్యాన్ని ఒక ధర్మపరాయణుడు, దైవభక్తి కలిగిన రాజు పరిపాలిస్తున్నాడు. ఆయన పేరు చంద్రసేన మహారాజు. ప్రజల శ్రేయస్సే తన జీవిత లక్ష్యంగా భావించిన చంద్రసేనుడు తన రాజ్యం మధ్యలో ఒక గొప్ప వైష్ణవాలయాన్ని నిర్మించాడు. ఆ ఆలయంలో స్వామివారి కోసం రాతితో చేసిన ఒక అద్భుతమైన రథం ఉండాలని ఎన్నో రోజులుగా ఆయన మనసులో ఒక కోరిక. కాని అలాంటి రథాన్ని చేయగల శిల్పి దొరకడం మాత్రం కష్టమైంది. చాలా రోజుల వెతుకులాట తర్వాత ఒక పేరు చంద్రసేనుడి చెవికి వచ్చింది. నారాయణాచారి. రాతిని ప్రాణంతో మాట్లాడించే శిల్పి. ఆయన చేతిలో పడ్డ రాయి స్వామివారి రూపం దాలుస్తుందంటూ పేరు. వెంటనే చంద్రసేనుడు నారాయణాచారిని రాజాస్థానానికి పిలిపించాడు. రాజు కోరిక విన్న నారాయణాచారి వినమ్రంగా తలవంచి ఇలా అన్నాడు: రాజా, శిల్పకళ నాదే అయినా ఆ కళ నాకు ప్రసాదించింది భగవంతుడే. నేను ముందుగా ఇంటికి వెళ్ళి భగవంతుణ్ణి ధ్యానిస్తాను. ఆయన అనుమతిస్తే తప్పక ఈ రథం చేస్తాను. చంద్రసేనుడు అంగీకరించాడు. ఇంటికి వెళ్లిన నారాయణాచారి ధ్యానంలో మునిగిపోయాడు. ఒకరోజు, 2 రోజులు, 3 రోజులు గడిచాయి. కాని ఆయన ధ్యానం నుంచి బయటకు రాలేదు. రాజు మాత్రం ఆయన సమాధానం కోసం ఎదురుచూస్తూనే ఉన్నాడు. 4వ రోజు నారాయణాచారి ధ్యానం నుంచి బయటకు వచ్చాడు. నేరుగా రాజాస్థానానికి వెళ్ళాడు. రాజా, నేను రాతి రథం చేస్తాను అన్నాడు. చంద్రసేనుడి ఆనందానికి అవధుల్లేవు. అన్ని ఏర్పాట్లు చేశారు. 3 నెలలు ఎండలో, చలిలో, వర్షంలో నారాయణాచారి అహర్నిశలు శ్రమించాడు. చివరకు 4 అంతస్తుల ఎత్తులో అద్భుతమైన రాతిరథం సిద్ధమైంది. రాచవీధిలో ఉంచిన ఆ రథాన్ని చూసి ప్రజలంతా ఆశ్చర్యపోయారు. ఇది రాయి కాదు, అద్భుతం అని పొగిడారు. చంద్రసేనుడు ఆనందంతో నిండిపోయాడు. రాజు శిల్పి దగ్గరకు వెళ్ళి ఇలా అన్నాడు: ఈ రథం తయారు చేసినందుకు మీకు ఏం కావాలో కోరుకోండి, నేను తప్పక ఇస్తాను. అప్పుడు నారాయణాచారి ఒక మాటన్నాడు: నేను అడిగేది ఏదైనా కాదనకూడదు. చంద్రసేనుడు వెంటనే నా రాజ్యం మొత్తం అడిగినా ఇచ్చేస్తాను, మాట తప్పను అన్నాడు. అయితే రథాన్ని ప్రారంభించే రోజే నా కోరిక చెబుతాను అన్నాడు నారాయణాచారి. శుభముహూర్తం నిర్ణయించారు. ఆ రోజు రాజు మళ్లీ అడిగాడు: ఇప్పుడు మీ కోరిక చెప్పండి. నారాయణాచారి శాంతంగా అన్నాడు: ఈ ఒక్కరోజు ఈ రాజ్యానికి నేనే రాజుగా ఉండాలి. అందరూ ఆశ్చర్యపోయారు. కాని చంద్రసేనుడు తన మాటకు కట్టుబడ్డాడు. ఆ ఒక్కరోజు నారాయణాచారిని రాజుగా ప్రకటించాడు. రథం ప్రారంభానికి సిద్ధమయ్యారు. సంప్రదాయం ప్రకారం ఆ రోజు రాజే ముందుగా రథాన్ని లాగాలి. నారాయణాచారి రథం తాడును పట్టుకున్నాడు. ప్రజలంతా ఆయన వెనుకగా వచ్చారు. రథం కదిలింది. కొద్ది దూరం వెళ్లగానే అకస్మాత్తుగా చక్రాలు అదుపు తప్పాయి. భారీ రథం ప్రజలవైపు దూసుకువచ్చింది. ముందుగా ఉన్న నారాయణాచారి కింద పడిపోయాడు. రథం ఆయన మీదుగా వెళ్లి ఆగిపోయింది. అందరూ భయంతో పరిగెత్తారు. నారాయణాచారిని పక్కకు తీసుకెళ్లారు. ఆయన కళ్ళు తెరిచి చంద్రసేనుణ్ణి పిలిచాడు. మృదువుగా ఇలా అన్నాడు: రాజా, నాకు శిల్పకళతో పాటు జ్యోతిష్యశాస్త్రం కూడా తెలుసు. ఈ రథాన్ని ప్రారంభించే రోజే ఈ రాజ్యానికి చెందిన రాజు మరణిస్తాడని ముందే తెలుసుకున్నాను. అందుకే ఈ ఒక్కరోజు నేనే రాజుగా ఉండాలని కోరాను. మీలాంటి రాజు ఈ దేశానికి ఎంతో అవసరం. మిమ్మల్ని కాపాడుకున్నానన్న తృప్తితో నేను వెళ్ళిపోతున్నాను. అంత చెప్పి నారాయణాచారి కన్నుమూశాడు. త్యాగానికి మరో పేరు నారాయణాచారి. కన్నీళ్లతో చంద్రసేనుడు ఆ రాతి రథంపై నారాయణాచారి పేరును చెక్కించాడు. తన ప్రాణాలతో రాజును కాపాడిన ఒక శిల్పి కథగా ఆయన చరిత్రలో నిలిచిపోయాడు. నిజమైన మహానుభావులు కిరీటాలు ధరించరు, త్యాగంతోనే రాజులవుతారు.